హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే హోమ్ మేడ్ మంచూరియా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా హెల్దీ కూడా. ఇక్కడ నేను ఒక బౌల్లోకి 1 కప్పు దాకా క్యాబేజీ తురుము అనేది తీసేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక అరకప్పు దాకా నేను క్యారెట్ తురుము కూడా తీసేసుకున్నానండి. దీనిలోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఒక పావు స్పూన్ అంత కారం, దీనిలోకి నేను కొంచెం గరం మసాలా తీసుకుంటున్నాను. ఎటువంటి చాట్ మసాలా అలాంటివి ఏమి యూస్ చేయట్లేదు, జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక అరకప్పు దాకా నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది యూస్ చేస్తున్నానండి. తీసుకుని ఈ మొత్తాన్ని అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి. దీనిలో నేను ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకోకుండా మొత్తాన్ని అయితే ఇక్కడ మిక్స్ చేసేసుకుంటున్నాను. దీనిలో ఉండే మన క్యాబేజీలో ఉండే వాటర్ లెవెల్తోనే చక్కగా మనం ఇవి ఉండలు అనేవి చుట్టుకోవాలండి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక మన అరచేతిలోకి ఈ విధంగా మనం బాల్ లాగా ఒత్తుకుంటే చక్కగా మనకి బాల్స్ అయితే రెడీ అయిపోతాయి. నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు బాల్స్ అయితే ప్రిపేర్ చేసి ఇక్కడ మొత్తం బాల్స్ అయితే ఈ విధంగా అరచేతితోని ప్రిపేర్ చేసేసి ఇక్కడ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇక్కడ వేడి ఆయిల్లో చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా మనకి బాల్స్ అనేది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఎప్పుడైనా మీరు బయట తినటం కంటే మంచూరియా అనేది ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేస్తే మనకి కలర్ అనేది యూజ్ చేసుకునే అవసరం లేదు. చక్కగా మనకి పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ఈ విధంగా నేను బాల్స్ అనేది రెడీ అయిపోయాక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మరొక బాండి పెట్టేసేసి దానిలోకి కొంచెం ఆయిల్ తీసేసుకుంటున్నాను. అదేవిధంగా దీనిలోకి జీరా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక టమాటో, చిన్న టమాటోనే తీసుకున్నానండి. ఒక 2 మినిట్స్ చక్కగా మనకి ఆయిల్లో చక్కగా వేగాక దీనిలోకి 1 స్పూన్ దాకా సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్. మీరు స్పైసీయే కావాలి అనుకుంటే కనుక ఈ 2 సరిపోతాయండి. అదే స్వీట్నెస్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి అనుకుంటే టమాటా సాస్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఇలా టమాటా సాస్ కూడా వేసుకుని ఇలా సాసెస్ ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసేసుకుని దానిలోకి వాటర్ తీసేసుకుని అదేవిధంగా 1 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ అనేది తీసేసుకుని ఏమాత్రం ఉండలు లేకుండా మనకి కార్న్ఫ్లోర్ వాటర్ అనేది రెడీ చేసేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్న ఈ సాసెస్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వల్ల ఏంటంటే మనకి సాసెస్ అనేది ఇంకొంచెం చిక్కబడతాయి అన్నమాట. దీనిలోకి పావు స్పూన్ అంత సాల్ట్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకోవద్దు. ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో చక్కగా తీసుకుంటే మనకి ఆల్రెడీ మనకి సాసెస్ చిక్కబడటం స్టార్ట్ అవుతుందండి. ఆ సాల్ట్నెస్ ఉంటుంది. కొంచెం సేపటికి మనకి చక్కగా మనం విధంగా తిప్పుకుంటూ ఉంటే మనకి సాసెస్ అనేవి చిక్కపడిపోతాయి. సో ఈ విధంగా చిక్కబడ్డాక దీనిలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మంచూరియాని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ చక్కగా కుక్ చేసుకుంటే మంచూరియా కూడా ఈ సాసెస్ అనేది చక్కగా అబ్జర్వ్ చేస్తుంది. ఇలా మనకి మంచూరియా సాసెస్ ఒక 2 మినిట్స్ చక్కగా అబ్జర్వ్ చేశాక మనకి ఇంకటం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట సాసెస్. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఏమాత్రం కలర్ యూజ్ చేయకోకుండా హోమ్ మేడ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్ కదా. మరి ఇటువంటి వీడియోస్ ఎన్నో చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.